దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా షష్ఠ షణ్ముఖ క్షేత్రాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ రోజు రోప్వే ద్వారా పళని ఆర్ములిగ దండాయుధ మురుగన్ స్వామి వారి ఆలయానికి డిప్యూటీ సీఎం పవన్, ఆయన కుమారుడు అఖీరానందన్, టీడీపీ బోర్డు సభ్యులు ఆనంద్ సాయి చేరుకున్నారు. పళనిలో అత్యంత ముఖ్యమైన పండుగ తాయ్ పూజ. తాయ్ పండుగ పౌర్ణమి రోజుల్లోనే పవన్ కళ్యాణ్ మురుగన్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఆలయ పండితులు దైవిక మిశ్రమంగా పిలిచే తేనె, ఖర్జూరం, అరటి పండ్లు, ఎండు ద్రాక్ష, బెల్లం కలిపిన పంచమిర్దాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వీకరించారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పలన్ నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యంపై దృష్టి పెడతామన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకు తెలియజేస్తానన్నారు. కేబినెట్ దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు. మహారాష్ట్రలో పర్యటించినప్పుడు కూడా అక్కడి నుంచి తిరుపతి రావడానికి ప్రత్యేక రైలు వేయాలని అక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధులు నన్ను కోరారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించారు. తమిళనాడులో ఉన్న 6 ప్రసిద్ధి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించాలని ఇక్కడికి వచ్చానని చెప్పారు. ఇతర రాజకీయ అంశాల మీద స్పందించేందుకు ఇది సమయం కాదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా మదురైలోని అరుల్మిగి సొలైమలై మురుగన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు పూలమాలలు, శాలువాతో సత్కరించి పూర్ణ కుంభంతో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయానికి అనుగుణంగా మురుగన్ కు ప్రత్యేక పూజలు చేశారు పవన్ కళ్యాణ్. అనంతరం ఈ క్షేత్ర విశిష్టతను ఆలయ అర్చకులు వివరించి తీర్థ ప్రసాదాలు అందించారు. మురుగన్ దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ షష్ఠ షణ్ముఖ యాత్రలో భాగంగా ఇప్పటి వరకు 5 సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలు దర్శించుకున్నామని, ఈ రోజు సాయంత్రం తిరుత్తణిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్ర దర్శనతో షణ్ముఖ యాత్ర పూర్తవుతుందని చెప్పారు.